ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆధిక్యం. ఎర్లీ ట్రెండ్స్ లో కమలం పార్టీ ముందంజ. ఆప్ అగ్రనేతలు కేజ్రీవాల్, సీఎం అతిషి, మనీష్ సిసోడియా వెనుకంజ. ఇవాళ హైదరాబాద్కు విచ్చేయనున్న ఏపీ సీఎం చంద్రబాబు జూబ్లీహిల్స్ లో జరిగే ప్రైవేట్ కార్యక్రమానికి హాజరు. అనంతరం అమరావతికి తిరుగు పయనం. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో పర్యటించిన ముఖ్యమంత్రి ఖర్గే, కేసీ వేణుగోపాల్తో సమావేశమైన సీఎం. తాజా రాజకీయ పరిణామాలు, పీసీసీ కార్యవర్గం కూర్పుపై చర్చ. నేటి నుంచి మీ సేవలోనూ రేషన్ కార్డుల దరఖాస్తులు అప్లై చేసుకునేందుకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. ఎల్లుండి ఆర్టీసీ జేఏసీని చర్చలకు ఆహ్వానించిన కార్మిక శాఖ. గత నెల 27న సమ్మె నోటీస్ ఇచ్చిన జేఏసీ. బాపట్ల జిల్లా ఈపురపాలెంలో రోడ్డు ప్రమాదం. నిలిచి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టిన బైక్. ఒకరి మృతి, మరో ఇద్దరికి గాయాలు. వచ్చే వారం ఫ్రాన్స్ పర్యటనకు మోదీ. ఏ సదస్సులో పాల్గొననున్న భారత ప్రధాని. తర్వాత అమెరికాకు పయనం. ఫిబ్రవరి 7 నుంచి నీట్ యూజీ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ. మార్చి 7 వరకు పత్రాలు స్వీకరించనున్నట్టు ఎన్టీఏ ప్రకటన. కుంభమేళాలో సన్యాసినిగా మారిన మరో బాలీవుడ్ నటి. ఇకపై సినిమాల్లో నటించనున్న ఇషికా తనేజా. 2018లో మిస్ వరల్డ్ టూరిజం టైటిల్ గెలుచుకున్న యాక్టర్. తిరుమలలో ఈ నెల 12న రామకృష్ణ తీర్థ ముక్కోటి. 11 నుంచి 13 వరకు త్రైమాసిక మెట్లోత్సవం.